హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రై నట్స్‌తో లడ్డూ చేశాను. ఆహ్, అందులో అన్ని నట్స్ నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ వేసుకొని లడ్డూ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ లడ్డూ ఎంతో హెల్తీ కదా! మీ అందరికి కూడా తెలుసు. ఇందులో షుగర్ కానీ, అట్‌లీస్ట్ బెల్లం కూడా వేయకుండా మనము ఖర్జూరం ఉంటుంది కదా! దాంతో తయారు చేసుకుంటాము. సో, అదే నేను ఈరోజు చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఇంకా ఇంట్లో ఉన్న నట్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా జీడిపప్పు, ఇంకా బాదం, ఇంకా పేకన్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా చూస్తున్నారు కదా సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంకా కూడా నా దగ్గర గుమ్మడికాయ సీడ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వేసి నేను లడ్డు తయారు చేశాను. ఈ డ్రై నట్స్ అన్నీ కూడా మనకి డైలీ తింటే ఎంతో మంచిది కదా! కానీ ఇలా తినమంటే మనం తినం కదా విడిగా. అదే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే అట్‌లీస్ట్ రోజుకి డైలీ మనము ఒక లడ్డు తిన్నా కూడా మనకి చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఏదో రకంగా నట్స్ కూడా మనకి ఈ బాడీలోకి వెళ్తాయి కదా! న్యూట్రియన్స్ కానీ, విటమిన్స్ కానీ అవన్నీ కూడా మన బాడీకి చేరుకుంటాయి ఈ విధంగా. అదే మనకి విడిగా ఇస్తే మనం ఎవ్వరం తినం కదా! అదే పనిగా రోజు తినాలి అని అంటే తినబుద్ధి అవ్వదు. అదే లడ్డు అనుకో, ఒక లడ్డు రూపంలో మనం అన్నీ తినొచ్చు కదా! సో, అలాగా అనమాట. సో, నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ నేను ఇవి తీసుకున్నాను. అదే మీ దగ్గర ఏదుంటే ఆ నట్స్ తీసుకోండి. ఇది, అది అని లేదు. పీకన్స్ తీసుకోవచ్చు, కిస్మిస్‌లు అన్నీ కూడా తీసుకోవచ్చు. లేదంటే ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పే ఉందనుకోండి, ఆ రెండిటితో కూడా చేసుకోవచ్చు. ఏదైతే ఏంటి నట్సే కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ నట్స్‌తో చేస్తున్నాను నేను. అండ్ ఖర్జూరం కూడా ఈ ప్యాకెట్ సీడ్‌లెస్ అనమాట. కాస్కో నుండి తీసుకొచ్చాను. సో, అవి కూడా నాకు హెల్తీగా మనం బెల్లం అవి ఏయం కాబట్టి తీపికి మనం మంచిగా ఇది యూస్ చేస్తాము. సో, ఈ విధంగా నేను ఇవన్నీ తీసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి సీడ్‌లెస్ కాబట్టి మీరు కూడా సీడ్‌లెస్ తీసుకుంటే ప్రతి దానిలో సీడ్ అవి లేకుండా బావుంటుంది. డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు కదా! సో, ప్రస్తుతానికి నేను ఇవి తీసుకున్నాను, ఈ ఖర్జూరం. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. సో, అంతా కూడా ఫస్ట్ గసగసాలు ఉంటాయి కదా! అవి పాపీ సీడ్స్ అవి కాస్త వేడి చేసుకున్నాను. అంటే వేయించుకుంటాం కదా! అలా చేసుకున్నాను. ఎందుకంటే ఆ నట్స్‌తో పాటు లడ్డూని వీటిలో కొంచెం పైన వేస్తే కొంచెం క్రంచీగా మనకి తింటున్నప్పుడు మంచిగా అనిపిస్తది. సో, ఆ విధంగా ఇవి కొంచెం తీసుకొని దోరగా వేపుకున్నాను. మంచి స్మెల్ వస్తాయి కూడా వేపినప్పుడు. అవి కొంచెం మనకి ఆ క్రంచీనెస్ తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. సో, అలాగా కాస్త వెచ్చ చేసుకొని ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మన నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఘీలో వేపుకుంటే చాలా మంచిగా వస్తాయి. సో, నెక్స్ట్ కొంచెం నేను ఏం చేశానంటే కొంచెం ఘీ వేసుకొని, నెయ్యి వేసుకొని ఆ నట్స్ అన్నీ కూడా 1 బై 1 వేపుకున్నాను. చూసేయండి అది కూడా. ఇంకా ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా నట్స్ అన్నీ వేసుకొని 1 బై 1 బ్రౌన్ కలర్ అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నాను. మరీ వేగిపోయినట్టుగా అంటే మాడిపోయినట్టుగా కాకుండా చక్కగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం అవి తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి మాడిపోతే మళ్ళీ అదంత టేస్టీ ఉండదు. ఇంకా చేదుగా కూడా అనిపోతుంది లడ్డు. ఇంకా మనకి అవి వేగుతున్నప్పుడు నూనెలో మంచి స్మెల్ వస్తుంది కదా! మీకు అర్థమైపోతుంది. ఇంకా అవి అలా వేగినయి కాబట్టి మనం తినేటప్పుడు కూడా మనకి కొంచెం క్రంచీగా కూడా ఉంటాయి. మనకి చాలా మంచిగా అనిపిస్తది లడ్డు తినేటప్పుడు. ఇంకా ఘీ కూడా మంచిగా హెల్తీ కాబట్టి ఇంకా అందులో వేపేసుకొని ఇంకా ఇవి ఫస్ట్ వేపుకున్న తర్వాత నేను ఇవి కొంచెం పెద్దవి కాబట్టి ఇవన్నీ వేపుకున్నాను. వీటిలో నేను ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఇంకా పంకిన్ సీడ్స్, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ అవన్నీ ఇందులో వేసుకోలేదు. ఇవన్నీ ఫస్ట్ వేపేసుకున్న తర్వాత నేను పక్కకు తీసేసుకున్నాను. తరువాత నేను ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ వేపుకున్నాను. ఎందుకంటే అవి చిన్నవి కాబట్టి తొందరగా వేగిపోతాయి కదా! మళ్ళీ ఫస్ట్ వాటిలో కలిపి వేపామనుకోండి, ఇవి
ఐ మీన్ లైక్ తొందరగా వేగిపోతాయి కదా, మళ్ళీ మాడిపోయినట్టు అయిపోతాయి. సో అందుకని విడిగా వేపుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా వన్స్ ఇవి కూడా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని తర్వాత ఇప్పుడు నట్స్ అన్నీ వేపేసుకున్నాం కాబట్టి ఇంకా మన ఖర్జూరం ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఇంకా కొంచెము మెత్తగా అయ్యేలాగా ఫుడ్ ప్రాసెసర్లో వేసుకున్నాను. అది మంచిగా దాన్ని మెత్తగా చేసేసింది అనమాట. సో వెంటనే నేను ఇంకా దాన్ని తీసుకొని దాన్ని కూడా మళ్ళీ నేతిలో వేపుకున్నాను. ఇక్కడ చూసేయండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా చేసుకున్నాను నేను. ఎందుకంటే ఇలా ఉంటే లడ్డూకి చేసుకోలేము కదా, అందుకని ఏం చేశానంటే దీన్ని కొంచెం మెత్తగా చేసుకున్నాను. మనం మిక్సీలో వేసుకోవచ్చు, అలా ఎలా అయినా చేసుకోవచ్చు. మెత్తగా అయితే మనకు మెత్తగా అవ్వాలంతే. సో దాన్ని ఎట్లయినా చేసుకోవచ్చు మనం. ఇంకా ఇందులోనే నేను మెత్తగా చేసేసుకున్నాను ఫ్రెండ్స్, చూసేయండి మీరు కూడా. వన్స్ ఇందులో నాకు మెత్తగా అవ్వంగానే అవన్నీ తీసుకొని మళ్ళీ నేను నెయ్యిలో వేపేసుకున్నాను. అప్పుడు ఇది కూడా మనకి మంచిగా నేతిలో వేగితే కొంచెం వేగిన తర్వాత మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకా దాని తర్వాత అందులోనే నేను ఆల్రెడీ వేపుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో తీసేసుకున్నాను. ఇంకా నట్స్ కూడా ఇందులోనే కలిపేసుకొని మొత్తం కలుపుకొని కాసేపు వేపుకున్నాను నెయ్యిలో. అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మిక్స్ అయిపోతే మనకి ఇంకా నెక్స్ట్ లడ్డు చేసుకోవడానికి మనకి అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇందులో మనం షుగర్ వేయలేదు, అట్లీస్ట్ బెల్లం కూడా వేయలేదు. అన్నీ జస్ట్ హెల్దీ నట్స్ అండ్ ఖర్జూరం కూడా వన్ ఆఫ్ ద ఇదే కాబట్టి, హెల్దీ కాబట్టి, నట్టే కాబట్టి అన్నీ కూడా నట్సే ఉంటాయి మనకి. సో స్వీట్నెస్ అనేది ఈ ఖర్జూరంతో వస్తుంది మనకి. ఇంకా నట్స్ అన్నీ కూడా మనము వేపుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇంకా కొంచెం క్రంచీగా, మనకి నములుతున్నప్పుడు క్రంచీగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఇక్కడ యూఎస్లో ఏదన్నా తినాలి అనిపిస్తే ఇంకా స్వీట్ షాప్స్ అవన్నీ ఎక్కువ ఉండవు కదా మన ఇండియాలో లాగా. ఇంకా పెద్దవి చేసుకోలేము కదా, ఇంకా చిన్న ఇలాగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. సో మాకు తినడానికి కూడా షుగర్ అవి ఉండవు కాబట్టి హెల్దీగా అనిపిస్తుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే జస్ట్ మనం దీనికి పెద్ద ప్రిపరేషన్ చేసుకోవాలి అలా ఏమీ ఉండదు కదా. సో అందుకని జస్ట్ ఇంట్లో ఉన్న వాటిని తీసుకొని చేసేసుకుంటాము. చాలా ఈజీ రెసిపీ అని చెప్పవచ్చు. ఇది ఎవరైనా చేసేసుకోవచ్చు. అంతా వేపేసుకున్న తర్వాత లడ్డూలాగా చేసుకున్నాను నేను. కావాలంటే దీన్ని మీరు ఒక దానిలో ఫ్లాట్గా పెట్టుకొని పీసెస్ లాగా కోసుకోవచ్చు, లేదంటే రౌండ్గా చేసుకొని మళ్ళీ దాన్ని మధ్యలో కోవాలాగా కట్ చేసుకోవచ్చు, అలా ఎట్లయినా చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈజీగా చేసుకునేది ఏదన్నా స్వీట్ ఉంది అంటే కనుక ఇదే ఫ్రెండ్స్. సో నాకైతే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు. పెద్దవి అంటే చేసుకోలేము కదా, అండ్ ఎప్పుడు మనకి ఇది తినాలి అనిపించినప్పుడల్లా స్వీట్ షాప్స్ కూడా అట్లా ఉండవు ఇక్కడ మనకి. మీకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే స్వీట్గా మీరే ఫస్ట్ ఏ రెసిపీ చేసుకుంటారు, ఏ స్వీట్ చేసుకోవడానికి ఇష్టపడతారు, అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి నట్స్ ఉంటాయి, ఎంత హెల్తీ కాబట్టి ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఏదేదో చేసేయాలి అలా ఏమి ఉండదు కదా. ఇంకా ఇక్కడ నేను కొంచెం గసగసాలు వేపుకున్నాం కదా, అవి కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులో మనము కార్డమం పౌడర్ కూడా కలుపుకున్నాను, అది మిస్ అయినట్టుంది. కార్డమం పౌడర్ అది కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. అంటే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఇంకా మీరైతే ఇంకా ఫస్ట్ చేసుకోవాలి ఏదైనా తినాలి అనిపించినప్పుడు చేసుకునే స్వీట్ ఏంటో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేను బాగా దాన్ని నట్స్ అవన్నీ కలిపేసుకొని ఇంకా రౌండ్గా లడ్డూస్ లాగా చేసేసుకున్నాను నేను. ఇదేంటంటే మనం రోజుకొకటి తిన్నా కూడా మనకి చాలా హెల్తీ అన్నమాట. ఇంకా
నెయ్యి కూడా మంచిగా వేసుకున్నాం కదా, ఇంకా అలా లడ్డూలు చుట్టేసుకున్నాను నేను. చుట్టేసుకొని ఇంకా అవి ఒక 8 బాక్స్లో పెట్టుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం మనం ఈ చక్కగా ఎంత ఇవన్నీ కూడా ఏముంది 10 డేస్, వారం రోజుల్లో అయిపోతాయి. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం తినేస్తాం కదా, రోజుకొకటి తిన్నా మంచిగా 4 డేస్ 1 వీక్ లోపల అయిపోతాయి. అప్పుడు అయిపోతే మళ్ళీ వేరే స్వీట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకా ఇవే ఇంకో బ్యాచ్ లాగా చేసుకోవచ్చు కదా. మీరైతే ఎలా చేస్తారు? ఇంకా ఇందులో ఏమన్నా వేస్తారా? ఇంకా హెల్తీగా ఏమన్నా ఎలా అయినా ప్రిపేర్ చేస్తారా? అది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఏమన్నా యాడ్ చేయొచ్చా? అది కూడా మీరు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది మన దగ్గర ఎన్ని రకాల నట్స్, జస్ట్ బాదాము, కిస్మిస్, జీడిపప్పు ఉన్నా కూడా చేసేసుకోవచ్చు. జీడిపప్పు అందరికీ ఉంటుంది కదా అవైలబుల్గా, వాటితో కూడా కలిపి చేసేసుకోవచ్చు. ఈవెన్ పంకిన్ సీడ్స్ అవన్నీ లేకపోయినా కూడా అవి జస్ట్ ఉన్నాయి కాబట్టి వేసుకోండి, లేదంటే జస్ట్ నార్మల్ మన దగ్గర ఉండే జీడిపప్పు, బాదాము, కిస్మిస్ ఉంటాయి కదా, ఆ మూడుతో కూడా మనం చేసేసుకోవచ్చు, పెద్ద ఫరకేం లేదు. సో నేను ఇంకా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక కంటైనర్లోకి తీసేసుకుంటాను నేను, అంటే చిన్న బాక్స్లో పెట్టేసుకుంటాను నేను, ఎయిట్ దానిలో గాలి అది వెళ్ళకుండా. అప్పుడు మంచిగా ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి కదా. అంటే ఇవన్నీ 1 వీక్లో అయిపోతాయిలేండి. 1 వీక్ ఏంటి, జస్ట్ 4 డేస్లో అయిపోతాయి, తినేస్తాము. ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఛానల్ని లైక్ చేయండి, వీడియోని. మీరందరూ కూడా ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే అండి, మరి ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please subscribe to my channel, like, share, and be happy.